ఇప్పుడు వ్యూ ఆఫ్ డేటా చూద్దాం. వ్యూ ఆఫ్ డేటా అంటే బేసిక్గా 3 లెవెల్స్ ఉంటాయి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్కిటెక్చర్లో. వ్యూ లెవెల్, లాజికల్ లెవెల్, ఫిజికల్ లెవెల్ ఉంటుంది ఒక డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్లో. ఓకేనా, ఏదైతే టాప్ లెవెల్ ఉందో ఇది టాప్ లెవెల్ అంటారు, ఇది టాప్. ఓకేనా, ఇది బాటమ్. సో ఈ టాప్ లెవెల్ని వ్యూ లెవెల్ అంటారు. ఈ వ్యూ లెవెల్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఆ యూజర్స్కి కావాల్సిన డేటాని చూపిస్తుంది, అవసరం లేని డేటాని. అది అవసరం లేని డేటా అంటే ఇర్రెలెవెంట్ డేటాని చూపించదు. యూజర్కి ఏం డేటా అవసరమో ఆ డేటాని చూపిస్తుంది ఆ వ్యూ లెవెల్. సో ఇర్రెలెవెంట్ డేటా అంటే ఏంటిది, ఇప్పుడు లోపల ఉన్న డేటాబేస్ స్ట్రక్చర్ కానీ స్కీమా, సెక్యూరిటీ, కాన్స్టెంట్స్ దాని అంతా యూజర్కి అవసరమా? అవసరం లేదు. వాడికి కావాల్సిన పని అది జరుగుతుందా సరిపోతుంది యూజర్కి. బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో యూజర్కి అవసరం లేదు. సో ఆ వ్యూ లెవెల్ అదే చేస్తుంది, యూజర్కి కావాల్సిన డేటాను మాత్రమే చూస్తుంది. ఇర్రెలెవెంట్ డేటా బ్యాక్ ఎండ్లో అది ఎట్లా జరుగుతున్నది చూపించదు. అది వ్యూ లెవెల్ అంటే. సో మనకి వ్యూ ఆఫ్ ద డేటా పూర్తిగా అర్థం కావాలంటే మీకు 2 కాంపోనెంట్స్ పైన ఒక నాలెడ్జ్ ఉండాలి, డేటా అబ్స్ట్రాక్షన్, ఇన్స్టెన్స్ అండ్ స్కీమా. సో ఈ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. డేటా అబ్స్ట్రాక్షన్ అంటే కావాల్సిన డేటానే చూపించడం, అవసరమైన డేటాని హైడ్ చేయడాన్ని డేటా అబ్స్ట్రాక్షన్ అంటారు. సో డేటాబేస్ సిస్టమ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్. సో ఒక డేటాబేస్ సిస్టమ్ చేయాలంటే మేనేజ్మెంట్ సిస్టమ్, అది చాలా కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేసి దాన్ని తయారు చేస్తారు. సో ఇట్ ఈజ్ ఈజీ ద యూజర్ ఇంటరాక్షన్ విత్ డేటాబేస్, ద డెవలపర్స్ హైడ్ ద ఇంటర్నల్ ఇర్రెలెవెంట్ డీటెయిల్స్ ఫ్రమ్ ద యూజర్స్. ఏవైతే అవసరం లేని డీటెయిల్స్ ఉంటాయో యూజర్కి కావాల్సిన డీటెయిల్సే చూపిస్తాయి, ఇంకా ఇర్రెలెవెంట్ డీటెయిల్స్ యూజర్కి చూపించదు. అలా డెవలపర్ అన్నాడు డిజైన్ చేస్తారు. యూజర్ ఎప్పుడైతే ఇంటరాక్షన్ అవుతారో డిబిఎంఎస్లోని వాడికి కావాల్సిన రిలవెంట్ డేటా చూపిస్తే ఇర్రెలెవెంట్ డేటాని ఏదైతే యూజర్కి ఇర్రెలెవెంటో అది చూపించడు. ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ఇర్రెలెవెంట్ డీటెయిల్స్ ఫ్రమ్ ద యూజర్ ఈజ్ నోన్ యాజ్ డేటా అబ్స్ట్రాక్షన్. ఏవైతే అవసరం లేదు ఇప్పుడు యూజర్కి బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, లోపల ఉన్న డేటా స్ట్రక్చర్ ఏంటిది, అది లోపల ఉన్న స్కీమా అయ్యింది ఎన్ని అంతా వాడికి అనవసరం కదా. అదంటే ఇర్రెలెవెంట్ డీటెయిల్, ఆ సెక్యూరిటీ ఎట్లా వస్తుంది నాకు అంటే ఇర్రెలెవెంట్ డీటెయిల్స్. సో ఈ ఇర్రెలెవెంట్ డీటెయిల్స్ని హైడ్ చేసి యూజర్కి కావాల్సిన రిలవెంట్ డేటాని చూపించడాన్ని డేటా అబ్స్ట్రాక్షన్ అంటారు. సింపుల్ ఏమంటే డేటా హైడింగ్ ద అన్నెసెసరీ డీటెయిల్స్, ఇర్రెలెవెంట్ డీటెయిల్స్ అనొచ్చు, లేకపోతే హైడింగ్ ద అన్నెసెసరీ డీటెయిల్స్ ఫ్రమ్ ద యూజర్, షోయింగ్ నెసెసరీ డీటెయిల్స్ టు ద యూజర్ ఈ నోన్ యాజ్ డేటా అబ్స్ట్రాక్షన్. డేటా అబ్స్ట్రాక్షన్ మీరు చాలాసార్లు ఉండొచ్చు, వర్డ్ మీకు తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను డేటా అబ్స్ట్రాక్షన్ అంటే. ఇప్పుడు ద వర్డ్ ఇర్రెలెవెంట్ అంటే విత్ రెస్పెక్ట్ టు ద యూజర్కి అనవసరం. అది ఇర్రెలెవెంట్ డేటా ఎన్నిసార్లు అంటున్నామంటే ఆ డేటా ఇర్రెలెవెంట్ కాదు, అనవసరమైన డేటా కాదు, అది యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అనవసరం. కానీ బేసిక్గా it doesn't mean that the hidden data is not relevant with regards to the old database. వాడి యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి అది ఇర్రెలెవెంట్, కానీ డెవలపర్ పరంగా అదే అవసరం. డేటాబేస్ లోపల స్ట్రక్చరు, సెక్యూరిటీ అవన్నీ లేకపోతే డేటాబేసే నడవదు ఒక విధంగా మాట్లాడుకుంటే. సో మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం డేటా అబ్స్ట్రాక్షన్ని, ఓన్లీ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం. యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి అది ఇర్రెలెవెంట్ డేటా, బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుండో. సో ఆ ఇర్రెలెవెంట్ డేటాని యాడ్ చేసి వాడికి కావాల్సిన డేటాని చూపిస్తాడు డెవలపర్ అన్నట్టు. అదే దాని మీనింగ్ ఇక్కడ, అదే ఇక్కడ అంటున్నాను. వాడి యూజర్కి పాయింట్ ఆఫ్ వ్యూలో అది రిలేటెడ్ డేటా, కానీ బేసిక్గా చాలా ఇంపార్టెంట్ డేటా డెవలపర్ పరంగా అనేసి ఇక్కడ రాసిన. ఇట్ జస్ట్ మీన్ దట్ ద యూజర్ ఈస్ నాట్ కన్సర్న్ అబౌట్ డేటా. వాడికి అది అవసరం, కానీ మనకు అవసరం డెవలపర్కి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారు, మీరు జస్ట్ దేని మీద పట్టించుకుంటారు, నేను సీటు అవైలబుల్ ఉంటే దాని ప్రాసెస్ కొట్టి పేమెంట్ చేసేసి పేమెంట్ సక్సెస్ఫుల్, యువర్ టికెట్ ఈజ్ బుక్డ్ అని పాపప్ రావాలి. నాకు అక్కడి వరకే అవసరం. బ్యాక్ ఎండ్లో ఎట్లా జరుగుతుంది ఆ ట్రాన్సాక్షను, అది పేమెంట్ ఎట్లా అవుతుంది, యూపీఐ లోపల ఎట్లా రన్ అవుతుంది, నా పేమెంట్కి సెక్యూరిటీ ఎట్లా వస్తుంది, అదంటే నాకు అనవసరం కదా. సో అదే అన్నమాట. సో అదే ఇక్కడ ఇంగ్లీష్లో రాసిన, వెన్ యూ బుక్ ఏ ట్రైన్ టికెట్
ఇప్పుడు నాట్ కన్సిడర్ అబౌట్ హౌ డేటా ఈస్ ప్రాసెసింగ్ ఎట్ ద బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో నాకు అనవసరం. నాకు ఏమవసరం, యూ జస్ట్ కన్సిడర్ అబౌట్ అ మెసేజ్ దట్ పాప్స్ వెన్ యువర్ టికెట్ ఈజ్ సక్సెస్ఫుల్ బుక్డ్. నాకు అదంటే బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో అవసరం లేదు. టికెట్ బుక్ చేసినాక నాకు బాప్ మెసేజ్ వస్తున్నా నీ టికెట్ బుక్ అయిందని, నాకు అక్కడ వరకే అవసరం. అదనమాట బ్యాక్ ఎండ్ నాకు సంబంధం లేదు. అదే ఇట్ డజంట్ మీన్ దట్ ప్రాసెసింగ్ హ్యాపెనింగ్ ఎట్ ద బ్యాక్ ఎండ్ ఇస్ నాట్ రిలేటెడ్. సో బ్యాక్ ఎండ్లో అంటే జరుగుతుంది కదా, నువ్వు టికెట్ బుక్ చేసినాకనే బ్యాక్ ఎండ్లో చాలా జరుగుతుంది. అది జరిగి టికెట్ అనేది బుక్ అవుతుంది. సో అది యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అనవసరం, ఇర్రిలెవెంట్, అవసరం లేదు. సో ఇట్ డస్ జస్ట్ మీన్ దట్ యూ యాజ్ ఎ యూజర్ నాట్ కన్సర్వ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద డేటాబేస్. కానీ డెవలపర్ అనేటోడికి అది ఇంపార్టెంట్ డేటానే, బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో. అర్థమైందా? జస్ట్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ వరకు మనం మాట్లాడుతున్నాం ఇప్పటివరకు. యూజర్కి అనవసరం అనుకో, పచ్చిగా మాట్లాడాలంటే యూజర్కి ఏదైతే మనం డెఫినేషన్ ఏంటి బేసిక్గా హైడ్ చేయడం, ఇర్రిలెవెంట్ డేటా ఏదైతే యూజర్కి అవసరం లేని డేటాని హైడ్ చేసి కావాల్సిన డేటాని చూపిస్తాం, దాన్నే డేటా అబ్స్ట్రాక్షన్ అంట. సో అక్కడ ఇర్రిలెవెంట్ అవసరం లేదు, హైడింగ్ అన్నెసెసరీ డేటా అన్నా కదా. ఇప్పుడు ఆ అన్నెసెసరీ డేటా అంటే ఏంటిదని దాని గురించి ఇంతసేపు చెప్పినాడు. అన్నెసెసరీ డేటా యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలపర్ పరంగా ఇది ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసాం, అక్కడికి క్లియర్. సో మీరు ఒకసారి బ్యాక్వర్డ్ చేసి మళ్ళీ చూడండి, ఏంటి కరెక్ట్ చెప్పినా ఇంకా బ్యాక్వర్డ్ చేసి ఇదండి ఒకవేళ మీకు అర్థం కాకపోయి ఉంటాయి. ఇప్పుడు డేటా అబ్స్ట్రాక్షన్లో 3 లెవెల్స్ ఉంటాయి: ఫిజికల్ లెవెల్ అబ్స్ట్రాక్షన్, లాజికల్ లెవెల్ అబ్స్ట్రాక్షన్, ఇంకోటి వ్యూ లెవెల్ అబ్స్ట్రాక్షన్. ఫిజికల్ లెవెల్ ఏముంటుంది, ఇట్లా ఉంటుంది ఫిజికల్ లెవెల్, లాజికల్ లెవెల్, అండ్ వ్యూ లెవెల్. ఇప్పుడు ఏదైతే దిస్ ఈజ్ లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ద డేటా, ఫిజికల్ లెవెల్ లోయెస్ట్ లెవెల్, ఓకేనా. ఇది టాప్ లెవెల్, వ్యూ లెవెల్. సో ఈ ఫిజికల్ లెవెల్ ఏముంటుంది, హౌ డేటా ఈస్ యాక్చువల్లీ స్టోర్డ్ ఇన్. సో డేటాబేస్లో డేటా అనేది ఎట్లా స్టోర్ చేస్తుంది, టేబుల్స్ పరంగానా, ఈఆర్ డయాగ్రామా, ఎలా డేటా అనేది స్టోర్ అయ్యేది ఫిజికల్ లెవెల్లో చెప్తుంది. ఇలా 3 లెవెల్స్ ఉంటాయి ఒక డేటా అబ్స్ట్రాక్షన్లో. యూ కెన్ గెట్ ద కంప్లీట్ డేటాబేస్ స్ట్రక్చర్ డీటెయిల్స్ ఇన్ దిస్ లెవెల్. సో ఏ స్ట్రక్చర్ లోపల ఏ డేటా స్ట్రక్చర్ వాడి ఉన్నాడు, ఏ డేటా స్ట్రక్చర్తో ఉన్నది స్టోర్ అయిన డేటాబేస్ లోపల ఉన్న డేటా అనేది అంతా ఫిజికల్ లెవెల్లో ఉంటుంది. తర్వాత లాజికల్ లెవెల్కి వచ్చేసరికి వాట్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్, అసలు ఏం డేటా స్టోర్ చేసినాడు, స్ట్రక్చర్డా అన్స్ట్రక్చర్డ్. బేసిక్గా డేటాబేస్ స్ట్రక్చర్డ్ డేటాని స్టోర్ చేస్తుంది, కానీ ఏ రకమైన డేటాని వాడు స్టోర్ చేసాడు. అలానే వ్యూ లెవెల్లో ఏముంటుందంటే ద లెవెల్ డిస్క్రైబ్స్ ద యూజర్ ఇంటరాక్షన్ విత్ ద డేటా. ఈ లెవెల్ జస్ట్ యూజర్ ఇంటరాక్షన్ డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, ఇక్కడతో మన డేటా అబ్స్ట్రాక్షన్ అనేది అయిపోతుంది. తర్వాత సెకండ్ కాంపోనెంట్ ఏంటి వ్యూ ఆఫ్ డేటాలో, ఇన్స్టెన్స్ అండ్ స్కీమా. ఇన్స్టెన్స్ అండ్ స్కీమా అంటే ఫస్ట్ స్కీమా గురించి మాట్లాడుకున్నాం. స్కీమా అంటే ఏంటిది, ఆ డేటాబేస్ డిజైన్ స్కీమా అంటారు సింపుల్ వర్డ్స్లో. ద డిజైన్ ఆఫ్ డేటాబేస్ ఈజ్ నోన్ యాజ్ స్కీమా, సింపుల్. ఏదైతే మనం డేటాబేస్ డిజైన్ చేస్తున్నామో దాని స్కీమా అంటాం. ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయీ టేబుల్ని డేటాబేస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ ఒక ఎంప్లాయీ టేబుల్ ఏముంటాయి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ అడ్రస్, ఎంప్లాయీ కాంటాక్ట్ ఉంటుంది. సో ఈ స్కీమా ఏం డిఫైన్ చేస్తుంది, ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద టేబుల్ ఇన్ ద డేటాబేస్. స్కీమా మనకి ఏం డిఫైన్ చేస్తుంది, ఇప్పుడు ఒక ఎంప్లాయీ టేబుల్ నువ్వు క్రియేట్ చేస్తే ఆ ఎంప్లాయీ టేబుల్ ఏమేమి ఉంటున్నాయి, ఎంప్లాయీ ఐడి, నేమ్, వాడి అడ్రస్, వాడి కాంటాక్ట్. సో ఈ యాట్రిబ్యూట్స్, వీటిని యాట్రిబ్యూట్స్ అంటారు. ఏవైతే మనం ఉంటే ఒక టేబుల్ లోపల వాటిని యాట్రిబ్యూట్స్ అంటారు. ఆ యాట్రిబ్యూట్స్ డిఫైన్ చేసేది స్కీమా. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో స్కీమా హెల్ప్స్ ద డేటాబేస్ యూజర్ టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్. సో ఈ స్కీమాని ఎంప్లాయీ నేమ్ అంటే ఇది, ఎంప్లాయీ ఐడి అంటే ఇది, దాన్ని ఒక డిఫైనేషన్ అనేది డిఫైన్ చేస్తుంది స్కీమా. ఈ స్కీమా వాటిని యాట్రిబ్యూట్స్ని అంత మంచి డిఫైన్ చేస్తుంది కాబట్టి యూజర్ అనేటోడికి ఈజీ అర్థమైపోతుంది. అదే వీటికి ఈ డేటా లోపల ఉన్న రిలేషన్షిప్ ఏంటిదని వాడికి ఈజీగా అర్థమైపోతుంది. అట్లనే ఇప్పుడు స్కీమాలో 3 టైప్స్ ఉంటాయి: ఫిజికల్ స్కీమా, లాజికల్ స్కీమా, వ్యూ స్కీమా. ఫిజికల్ స్కీమాలో ఏముంటుంది,
కనిపిస్తుంది కదా, ఎట్లా చిన్న నోట్స్ ఉంటాయి చూడండి. మీకు ఇక్కడ వీడియోకి సరిగ్గా కనిపిస్తలే, ఇక్కడ మీరు సరిగ్గా చెప్తలేరు అని చెప్పి కామెంట్ చేస్తే నేను సార్ట్ అవుట్ చూసుకుంటాను నెక్స్ట్ వీడియోస్ నుంచి. ఇప్పుడు ఫిజికల్ స్కీమాలో ఏముంటుందంటే ఇది కింద ఇంటర్నల్ స్కీమా ఉన్నది, నేను ఫిజికల్ స్కీమా అంటాను. ఇలా కాన్సెప్చువల్ స్కీమా అంటే లాజికల్ స్కీమా అన్న కాన్సెప్చువల్ స్కీమా అన్న ఒకటే, కన్ఫ్యూజ్ కాకండి. ఎక్స్టర్నల్ సేమ్ దాని లెక్కనే. అబ్స్ట్రాక్షన్ గురించి ఇప్పటికి ఎట్లా మాట్లాడతాను దీని గురించి ఇట్లా 3 ఉంటాయి. సో ఫిజికల్ స్కీమాలో ఏంటిది, ద డిజైన్ ఆఫ్ డేటాబేస్ ఎట్ ఫిజికల్ లెవెల్ ఈజ్ కాల్డ్. ఫిజికల్ లెవెల్లో ఏదైతే డేటాబేస్లో డిజైన్ చేస్తావో ఆ డేటాబేస్ ఫిజికల్ లెవెల్లో డిజైన్ చేసి ఫిజికల్ స్కీమా అంటారు. ఇది ఏం చేస్తుంది, ఫిజికల్ స్టోరేజ్ స్ట్రక్చర్ ఆఫ్ ది డేటాబేస్ ఏదైతే ఫిజికల్ స్టోరేజ్ని డిస్క్రైబ్ చేస్తుంది. హౌ డేటా ఈజ్ స్టోర్ ఇన్ బ్లాక్స్ ఆఫ్ స్టోరేజ్ డిస్క్రైబ్. సో డేటా అనేది ఏ విధంగా స్టోర్ అయింది అని చెప్పేది ఫిజికల్ స్కీమా ఆర్ ఇంటర్నల్ స్కీమా అని వస్తుంది. దాన్ని లాజికల్ స్కీమా ఏముంటుంది, ఆ డేటాబేస్ ద డిజైన్ ఆఫ్ డేటాబేస్ ఎట్ లాజికల్ లెవెల్. ఏం లేదు, సింపుల్ ఫిజికల్ లెవెల్, లాజికల్ లెవెల్, వ్యూ లెవెల్ 3 లెవెల్స్ ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం స్టార్టింగ్ ఆఫ్ ద లెవెల్. ఒక డేటాబేస్ ఆర్కిటెక్చర్లో ఇట్లా 3 ఉంటుంది. సో వ్యూ లెవెల్, లాజికల్ లెవెల్, ఫిజికల్ లెవెల్. సో డేటాబేస్ డిజైన్ ఎట్ ఫిజికల్ లెవెల్ ఈజ్ నోన్ యాజ్ ఫిజికల్ స్కీమా. డేటాబేస్ డిజైన్ ఎట్ లాజికల్ లెవెల్ ఈజ్ నోన్ యాజ్ లాజికల్ స్కీమా. అట్లనే డేటాబేస్ డిజైన్ ఎట్ వ్యూ లెవెల్ ఈజ్ నోన్ యాజ్ వ్యూ స్కీమా. సింపుల్ అంతే. ఏదైతే డేటాబేస్ డిజైన్ చేస్తామో ఈ లెవెల్స్లో దాన్ని ఫిజికల్ స్కీమా, లాజికల్ లాజికల్ లెవెల్లో డిజైన్ చేస్తే డేటాబేస్ దాన్ని లాజికల్ స్కీమా అంటారు. ఒకవేళ నువ్వు వ్యూ లెవెల్ స్కీమాని డిజైన్ చేస్తావు, సో దాన్ని వ్యూ స్కీమా అంటారు. స్కీమా అంటే ఏంటిది, ఆ డేటాబేస్ డిజైన్నే స్కీమా అంటారు. ఆ స్కీమా ఏం చేస్తుంది, డిఫైన్ చేస్తుంది, యాట్రిబ్యూట్స్ని డిఫైన్ చేస్తుంది. అది ఇంతకు త్వరగా మాట్లాడుకున్నాం ఈ ఇంట్రడక్షన్లో. సో ఇక్కడ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, లాజికల్ స్కీమా ఏం చేస్తుంది అంటే ఏంటిది, ద డేటాబేస్ డిజైన్ ఎక్కడైతే లాజికల్ లెవెల్లో డేటాబేస్ డిజైన్ చేయడాన్ని లాజికల్ స్కీమా అంటారు. ఇక్కడ ఏముంటుంది, ప్రోగ్రామర్స్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ వర్క్ ఎట్ దిస్ లెవెల్. ఈ లెవెల్ ఎవరైనా ఉంటారో ప్రోగ్రామర్స్ ఇంకా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ పనిచేస్తారు. వాట్ టైప్ ఆఫ్ డేటా రికార్డ్స్ గెట్ స్టోర్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. సో ఏ టైప్ ఆఫ్ రికార్డ్స్ స్టోర్ అయ్యాయి అనేది లాజికల్ స్కీమా ఉంటుంది. వ్యూ స్కీమ్ వల్ల డిజైన్ ఆఫ్ డేటాబేస్ డిజైన్ అట్ వ్యూ లెవెల్. అయితే వ్యూ లెవెల్లో నువ్వు డిజైన్ చేస్తావు డేటాబేస్ని, దాన్ని ఏమంటారు, వ్యూ స్కీమా అంటారు. సో దిస్ జనరల్ డిస్క్రైబ్స్ ఎండ్ యూజర్స్ ఇంటరాక్షన్ విత్ ద డేటాబేస్. ఈ వ్యూ స్కీమ్ ఏం చేస్తుంది, యూజర్స్ అనేది ఎట్లా ఇంటరాక్షన్ అవుతుండు డేటాబేస్ సిస్టమ్తో డిస్క్రైబ్ చేస్తుంది. సో ది స్కీమా ఆల్వేస్ ద యాక్సెస్ టు కస్టమైజ్. సో ఈ స్కీమా మనకి ఎలా అలౌ చేస్తుందంటే, ఎవరైతే డేటాని యాక్సెస్ చేస్తారో వాళ్ళు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ లెవెల్లో మీకు ఇండివిజువల్స్ యూజర్స్ యాక్సెస్ చేయాలా, లేకపోతే గ్రూప్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేయాలా, అలా ఈ స్కీమాలో మనం అట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ స్కీమా అండ్ ఇన్స్టెన్స్ అని అనుకోండి. ఇప్పటివరకు మీకు చెప్పింది ఇన్స్టెన్స్ అండ్ స్కీమా, ఇప్పటివరకు చెప్పింది స్కీమా గురించి. ఇప్పుడు ఇన్స్టెన్స్ డెఫినేషన్ యూజ్ చేస్తాం, అయిపోతుంది. ద డేటా స్టోర్ ఇన్ డేటాబేస్ ఎట్ ఎ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైమ్. ఒక డేటాబేస్లో ఒక డేటా అనేది స్టోర్ అవుతుంది, ఆ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైంని ఇన్స్టెన్స్ ఆఫ్ డేటాబేస్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఎంప్లాయీ నేమ్, ఐడి, ఎంప్లాయీ అడ్రస్, ఎంప్లాయీ కాంటాక్ట్ ఒక ఎంప్లాయీ టేబుల్లో. సో ఏదైతే ఆ స్కీమా ఉందో వీటిని స్కీమా అని మాట్లాడుకున్నాక ఒకవేళ దానిలో కూడా డేటా ఉన్నాం. ఇప్పుడు మనోజ్ రామ్ ఎంప్లాయీ పేరు, వాడి ఐడి 101, 102, వాడి అడ్రస్, వాడి నంబరు. సో ఇప్పుడు దానిలో కూడా డేటా ఉంది. సో ఈ మూమెంట్లో ఎట్ దిస్ మూమెంట్ ద టేబుల్ కంటెంట్లో ఏమున్నాయి, మనకి 2 రోస్ ఉన్నాయి. దిస్ ఈస్ ద కరెంట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద టేబుల్ ఎంప్లాయీ. సో ఇది మన కరెంట్ ఏదైతే డేటా ఉందో ఆ పర్టికులర్ మూమెంట్లో, ఏదైతే డేటా స్టోర్ అయ్యి ఉందో, ఐ రిపీట్ వన్స్ అగైన్, ఏదైతే డేటా స్టోర్ అయ్యి ఉందో ఆ డేటాబేస్లో ఆ మూమెంట్లో పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైంలో, దాన్ని ఇన్స్టెన్స్ ఆఫ్ డేటాబేస్ అంటారు. సింపుల్ అంటే. సో ఈ 2 మనోజ్ అని రామ్ అని 2 ఎంప్లాయీ నేమ్ యొక్క డేటా ఈ ఎంప్లాయీ టేబుల్లో స్టోర్ అయ్యి ఉంది. సో ఈ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైంని ఇన్స్టెన్స్ ఆఫ్ టేబుల్ అంటారు. అదే అంటుంది. సో ఎట్ దిస్ మూమెంట్ కంటెన్స్ రోస్, 2 రోస్ ఉన్నాయి. దిస్ కరెంట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద టేబుల్ ఎంప్లాయీ బికాస్ దిస్ డేటా ఈ స్టోర్డ్ ఇన్ టేబుల్ ఎట్ దిస్ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైంలో డేటా స్టోర్ అయ్యి ఉంది. సో దీన్ని ఇన్స్టెన్స్ ఆఫ్
టేబుల్ ఎంప్లాయీ అంటారు. ఓకే, సింపుల్.